హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్లో ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో 10 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. మహేంద్ర సింగ్ ధోని వస్తాడు అన్న ఆశ పెట్టుకున్నారు సిఎస్కే ఫ్యాన్స్. మొత్తం పసుపు సముద్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు ఉప్పల్ మొత్తం. బట్ 2 కలర్స్ సమానంగానే వచ్చాయి, ఆరెంజ్ ఆర్మీ అదేవిధంగా ఎల్లో. సో కానీ ధోని అయితే రాలేదు. సో మరి మ్యాచ్ అయితే ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది టీం. అయితే మంచి స్టార్టే వచ్చింది ఎస్ఆర్హెచ్కి అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేని పూర్తిగా డామినేట్ అయితే చేయగలిగారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఫస్ట్ ఓవర్ అయితే చూసుకొని ఆడారు, కానీ సెకండ్ ఓవర్ దగ్గర నుంచి అటాకింగ్ ఇంటెంట్ అయితే కనబడింది. అయితే 5th ఓవర్ మాత్రం మొమెంటం అనేది చాలా వరకు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఏ రన్ రేట్ అయితే కావాల్సింది ఉందో వాళ్ళ ఫేవర్లోకి తెచ్చుకోగలిగారని చెప్పుకోవచ్చు. 75 దగ్గర 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. పవర్ ప్లే లాస్ట్ అండ్ లైక్ 4.5 4.6 ఓవర్లో వికెట్స్ అయితే పడ్డాయి. సారీ గైస్, 5.5 5.6 ఆ ఓవర్లో వికెట్స్ అయితే పడ్డాయి. అక్కడి నుంచి ముఖేష్ చౌదరి ఈ వికెట్స్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు అభిషేక్ శర్మ అండ్ క్లాసన్. అయితే అభిషేక్ శర్మ 59 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫస్ట్ ట్రావిస్ హెడ్ 23 రన్స్ వేసి అవుట్ అయినాక ఇషాన్ కిషన్ రాంగ్ షాట్కి ట్రై చేసి తన వికెట్ని అయితే పోగొట్టుకోవడం జరిగింది. నిరాశపరిచాడు, గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. తర్వాత దగ్గర నుంచి వికెట్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో, డేంజరస్గా మారుతుంది అనుకుంటున్న టైంలో అభిషేక్ శర్మని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చారు. అయితే అభిషేక్ శర్మ వికెట్ పట్ల ఎవ్వరు కూడా, బౌలర్ కానీ ఫీల్డర్స్ కానీ ఎవ్వరు కూడా ఎంపైర్ దగ్గర నుంచి కూడా చనవలేదు, అప్పీల్ లేదు ఎవరి దగ్గర నుంచి. సంజు శాంసన్ ఎడ్జ్ తగిలింది, సంజు శాంసన్ క్యాచ్ పట్టాడు, రివ్యూ కోరుకోమని చెప్పాడు. రివ్యూ దానికి తగ్గట్టుగా రిజల్ట్ అయితే సిఎస్కే ఫేవర్లో వచ్చింది. సత్ఫలితంగా 59 రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అనికేత్ వర్మని మళ్ళీ ఏ మిస్టేక్ అయితే చేశారో అగెన్స్ట్ పంజాబ్, అదే మిస్టేక్ ఈ రోజుటి మ్యాచ్లో కూడా చేశారు. దానికి రిజల్ట్ 2 రన్స్ మాత్రమే తను చేసింది. ఎందుకు ఈ మూవ్ చేస్తున్నారు, ఎందుకు పై ఆర్డర్కి ప్రమోట్ చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ క్లాసన్ ఎంత మంచి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేశారు ఆర్డర్లో వచ్చి నితీష్ కుమార్ రెడ్డి. బట్ చేసిన తప్పులే పునరావృతం చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత 2 రన్స్కి తను అవుట్ అయినాక నితీష్ కుమార్ రెడ్డి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ క్లాసన్తో చేయడం జరిగింది. బట్ 12 రన్స్కి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత స్కోర్ వేగం పడిపోతుంది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ సబ్స్గా లియాన్ లివింగ్స్టోన్ని నిన్నటి మ్యాచ్లో వినియోగించుకున్న దానికి తను ప్రతిఫలం అయితే ఇవ్వలేకపోయాడని చెప్పొచ్చు. జస్ట్ 5 balls ఫేస్ చేసి 1 run మాత్రమే చేసి అవుట్ అయ్యాడు, నిరాశపరిచాడు. తర్వాత సలీల్ అరోరా అండ్ శివాంగ్ కుమార్ 13-12 రన్స్ వేసి మంచి స్కోర్ అయితే పెట్టగలిగారు. అయితే క్లాసన్ 59 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి 177 for 6, అక్కడ నుంచి 200 రావడం ఇంకా ఈజీ అప్పటికి. బట్ టైట్ లైన్ అండ్ లెంత్కి బౌల్ అయితే చేయడం జరిగింది కాబట్టి వికెట్స్ తీసుకోగలిగారు. సో ముఖేష్ చౌదరి 2 వికెట్లు, ఆ తర్వాత ఓవర్టన్ 3 అండ్ అజిత్ సింగ్ ఒక్క వికెట్ అయితే తీసుకున్నారు. గుర్జిత్ సింగ్ అండ్ ఇంకొక బౌలరు
3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. సో టోటల్గా 13 ఎక్స్ట్రాస్ అయితే సిఎస్కే ఇవ్వగలిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సిఎస్కేకి స్టార్ట్ అయితే పర్వాలేదు, కానీ సంజు శాంసన్ మరొకసారి పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ 7 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. అంటే 2 మ్యాచెస్ తర్వాత మళ్ళీ పూర్ ఫామ్ అయితే పోయిందా అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది నాట్ ఏ జోక్. కాబట్టి టోటల్గా 7 రన్స్ అయితే చేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. 3 వికెట్స్ త్వరగా కోల్పోయినప్పటికీ, అంటే గేమ్లోనే ఉంది సిఎస్కే అప్పటి వరకు. ఆయుష్ మాత్రే 30 రన్స్ వేయగా 19 రన్స్ రుతురాజ్ గైక్వాడ్ చేశాడు. కానీ ఎవరైతే లాస్ట్ మ్యాచ్లో ప్రఫులింగే కానీ సబైక్ హుసేన్ కానీ పవర్ ప్లేని డామినేట్ చేసి వికెట్స్ అయితే తీసుకున్నారో, ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళ యొక్క విశ్వరూపాన్ని అయితే ప్రదర్శించలేకపోయారు. బట్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు అంతే. రన్స్ అయితే చాలా తగిలాయి వాళ్ళిద్దరికి. బట్ నిషాన్ మలింగా, నితీష్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు ఎస్ఆర్హెచ్ విజయంలో. బట్ డెత్ ఓవర్స్లో మాత్రం కావాల్సిన రన్ రేట్ అనేది తగ్గుతూ పోయింది. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఓవర్ వేశాడు, ఇంపార్టెంట్ ఓవర్. ఆ ఓవర్లో మాత్రం రన్స్ తగిలితే ఖచ్చితంగా సిఎస్కే డ్రైవర్ సీట్లోకి వచ్చేది. కానీ ఆ ఓవర్లో 5 రన్స్ మాత్రమే రావడం జరిగింది. ప్రెషర్ బిల్డ్ అయింది. దూబే అవుట్ అయ్యాడు 21 రన్స్ వేసి. మార్క్యూ షాట్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరూ రన్స్ రాబట్టడానికి చాలా వరకు కష్టపడ్డారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ 25 రన్స్ వేసి అవుట్ అయినాక 34 రన్స్ కొంత విలువైన రన్స్ అయితే స్మాల్ క్యామియో అయితే ఆడాడు. బట్ రన్ రేట్ పెరిగింది, ప్రెషర్ పెరిగింది. లాస్ట్ ఓవర్ వరకు అయితే వచ్చింది ఈ మ్యాచ్ కూడా. సో టోటల్గా 10 రన్స్తో విజయాన్ని అయితే సంపాదించింది ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. ముచ్చటగా 3 గెలుపులతో 4వ స్థానంలో నిలబడింది ఎస్ఆర్హెచ్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నిషాన్ మలింగా ఎకనామికల్గా బౌలింగ్ చేసి 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మేజర్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 28 ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ ఉంది. అదేవిధంగా మ్యాచ్ నెంబర్ 29 ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్. గతంలో ఫస్ట్ హాఫ్లో పంజాబ్ అయితే గెలిచింది. మరి ఇది రివర్స్ కప్, ఏం చేస్తారనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఈ 2 మ్యాచ్ల్లో ఎవరిది విజయం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.